ఇంత గొప్ప రక్షణ అనే టాపిక్ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మహోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, మిమ్మును నన్నును నిర్మించిన దేవుడు, సర్వకాలాలను నడిపిస్తున్న దేవుడు తన యొక్క సంకల్పంలో తప్పు చేస్తున్నటువంటి మానవునికి, పొరపాట్లో ఉన్నటువంటి మానవునికి, పాపంలో ఉన్నటువంటి మానవునికి, ఇక్కడ కులమని గాని మతమని గాని భేదము లేకుండా సర్వ మానవాళికి కూడా దేవుడు గొప్ప రక్షణ సంకల్పాన్ని చేసి ఉన్నాడు. నమ్మకము కుదిరితే నమ్ముకున్నటువంటి బిడ్డలకు పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మకం లేకపోతే కొంత సమయము మన జీవితంలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలియజేయబడుతున్న సత్యము మహోన్నతమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా గలతీ పత్రికలో ఉన్నటువంటి మాటను మనం పరిచయం చేసుకుంటూ ప్రవేశిద్దాం. ఈరోజు పాఠంలో గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకుంటున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, కాలము పరిపూర్ణత. యేసుక్రీస్తు వారు అంత్యకాలంలో పుట్టారు. యేసుక్రీస్తు వారు అంత్య దినాలలో పుట్టారు. యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు పుట్టారు గనక ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు అప్పటికే పాపములో నిష్ఠ, తప్పులు చేయడంలో ప్రావీణ్యత, అబద్ధాలు ఆడటంలో ఆరితేరియుండుట, మోసం చేయటంలో గొప్ప మోసగాడిగా ఉండుట అనేటువంటి సంపూర్ణ కాల పరిపూర్ణమైనప్పుడు, అయ్యా నాకు తప్పంటే తెలియదు, పాపం అంటే తెలియదు, లేదంటే అబద్ధం అంటే తెలియదు అనేటువంటి పరిస్థితి కాదండి. కాలం ఏమైంది? సంపూర్ణమైంది. మానవుడు సంపూర్ణమైన పొరపాటులో ఉన్నాడు. మానవుడు సంపూర్ణమైన చీకట్లో ఉన్నాడు. మానవుడు సంపూర్ణమైన పాపంలోనే ఉన్నాడు. ఆ సమయమున, అటువంటి కాలమున యేసుక్రీస్తు వారు భూమి యందు పుట్టడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాలము పరిపూర్ణమైనప్పుడు, మానవుని పాపము భయంకరమైనటువంటి పండిపోయినప్పుడు, జనరల్గా చెప్పాలంటే నోవహు కాలంలోనే మానవుడి పాపము భయంకరంగా ఉండేది. తన బిడ్డలైనటువంటి వారిని 8 మందిని రక్షించి ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు? జల ప్రళయముతో నాశనం చేసినట్టుగా పవిత్ర గ్రంథములో ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. గనుక దేవుని బిడ్డలారా, కాలము పరిపూర్ణమైనప్పుడు కంప్లీట్ గా నేను ఇక పర్వాలేదులే, నాకు ఈ భక్తి సరిపోద్దులే, నాకు ఈ జీవితం సరిపోద్దులే, నేను ఎలాగొకలాగా స్వర్గానికి వెళతానులే, నేను ఈ తప్పులు చేసినా ఏం అడగనులే, నేను ఏమి చేసినా నాకు ఎదురు లేదులే అనేటువంటి సమయమున యేసుక్రీస్తు వారు పుట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జననము అంత క్లారిటీగా ఉంది. అప్పటికే నరుడు ఎలా ఉన్నాడంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని, లేకపోతే అన్యుడని గాని, లేదంటే దేవునికి కాని బిడ్డ గాని, దేవునికి అయిన బిడ్డ గాని, ఎవరైనా కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి కాలాన్ని బట్టి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలకు, దేవుడిచ్చేటువంటి దీవెనలకు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు ఎప్పుడో నరుడు దూరం అయిపోయాడు. గనక దేవుని బిడ్డలారా, అటువంటి కాల పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వారి యొక్క జననం అనేది జరిగింది. క్రీస్తు వారి యొక్క జీవనం అనేది ఈ భూమి మీద జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పటికి, యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పటికి, యేసుక్రీస్తు వారు సంభాషణ చేసేటప్పటికి అప్పుడున్న ప్రపంచం ఎలా ఉందో చూసారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. నజరేతును విడిచి జెబులూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతంలో యందు సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ క్రీస్తు వారు కాపురముండెను. జెబులూను దేశము నఫ్తాలి దేశము యొర్దాను ఆవలనటువంటి సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూసిరి. దేవుని బిడ్డలారా, చీకటి అంటే పాపం, చీకటి అంటే నీచమైన జీవితం, చీకటి అంటే భయంకరమైన జీవితం, చీకటి అంటే హద్దు పద్దు లేని జీవితం, చీకటి అంటే గమ్యం లేని జీవితం. ఆ సమయమున అక్కడున్న ప్రజలంతా కూడా గొప్ప వెలుగును చూశారు, మహోన్నతమైన వెలుగును చూశారు, మహోన్నతమైన మాటలను విన్నారు, మహోన్నతమైన కార్యాలను చూశారు. అట్టి విధమైనటువంటి కార్యాలు చూస్తుంటుండగా ఆశ్చర్యం వేసిందండి. అక్కడ ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి జెబులూను ప్రాంతంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఆశ్చర్యము. ఎందుకంటే మా కొరకు మా జీవితంలో మాకు సువార్త వస్తాదని గాని, మా జీవితంలో దేవాతి దేవుడే మా దగ్గరికి వస్తాడని గాని, మా జీవితంలో మా దేవుడే మా దగ్గరికి వస్తాడని గ్యారంటీ లేనప్పుడు మా ప్రాంతానికి వెలుగు వచ్చింది. మా ప్రాంతానికి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. మా ప్రాంతానికి సువార్త వచ్చింది. నా ప్రాంతానికి నిజమైనటువంటి దేవుడు వచ్చాడు. మా ప్రాంతానికి చీకటిని తీసి వెలుగుమయము చేయడానికి మా ప్రాంతంలో మహోన్నతుడైన దేవుడే దిగి వచ్చాడనేటువంటి ఆనందమైనటువంటి జీవితం అక్కడ ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన ఆసియా దేశంలోని యెరూషలేము ప్రాంతంలో, బెత్లెహేము ప్రాంతంలో పుట్టారు. మన ఆసియా దేశం, మన ఆసియా ఖండంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. వెస్టర్న్ కంట్రీస్ లో కాదు. గనక అటువంటి మహోన్నతమైన వెలుగు యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ప్రారంభింపజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎలా ప్రకాశించిందంటే వాక్యముతో ప్రకాశింపజేయింది, విజయం అనే వెలుగు ప్రకాశింపజేయబడింది, స్వస్థత అనే వెలుగు ప్రకాశింపజేయబడింది. వాళ్ళందరికీ కూడా వెలుగు ప్రకాశింపబడి అకస్మాత్తుగా వాళ్ళందరికీ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆశ్చర్యానికి గురయ్యారు. మీ లైఫ్లో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆశ్చర్యకరమైన వెలుగులో. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాత్యములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఏర్పరచబడిన వంశమును దేవునికి సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. ఏమో మీ అందరు నేను అడుగుతున్న ఒక మాట, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీ లైఫ్ మారిందా లేదా? చేయొత్తండి అందరూ. ఎవరి లైఫ్ చేంజ్ అయిందో,
ఎవరి లైఫ్ అయితే చేంజ్ అయిందో, ఎవరి క్యారెక్టర్ అయితే చేంజ్ అయిందో, ఎస్ అవునండి, క్రీస్తు వారు మనసును మార్చేశారు. ఏం మార్చారండి? మనసును మార్చేశారు. గనక నిజంగా చెప్పాలంటే పవిత్ర గ్రంథం మన చేతిలో ఉండడం, క్రీస్తు సంఘములో మనం అడుగు పెట్టడం, దేవుని పరిచర్య చేయడం, ఇవన్నీ ఆశ్చర్యకరమైన వెలుగే. ఏ వెలుగుది? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను దేవుడు పిలిచాడు. ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే నేనైతే దేవుని పరిచర్యలో ఒక ప్రీచర్గా కానీ, ఒక టీచర్గా కానీ, లేదంటే దైవ జనుడిగా కానీ నేను ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సందర్భాలు, వాక్యము చదువుతున్నటువంటి సమయమున కన్నీళ్ళు వచ్చిన సందర్భాలు వేల కొలది, వందల కొలది నేను చూసా. క్రీస్తు వారి జననం, క్రీస్తు వారి యొక్క జీవనం, క్రీస్తు వారి యొక్క అద్భుతాలు, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాలు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ప్రతిదీ ఆశ్చర్యం. ఏంటండి అది? ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యకరమైన ప్రేమ ఏంటో మనం ముందుకు చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 8:10 తల ఎత్తి చూచి అమ్మా, నిన్ను రాళ్లతో కొడదామా అన్నవారంతా ఎక్కడ ఉన్నారు? అసలు నువ్వు ఎంత పాపిష్ఠురాలుగా దొరికిపోయావే, ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అనెను. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో గాని, పాత నిబంధనలో ఉన్నటువంటి చట్టము గాని, ఏదైనా పాపములో దొరికిపోతే సాక్ష్యాలతో గాని అది నిరూపణ అయిపోతే రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది శిక్ష ఉండేది. మన పోలీసు వారు కూడా ఏదైనా ప్రూఫ్ అయిపోతే మనల్ని స్టేషన్లో ముందు పెడతారు, తర్వాత జైలుకి మనం వెళ్తాం. చట్టము కూడా ఎప్పుడైనా కూడా మంచి మనిషిని రక్షించు అనే దానికన్నా, ఏంటది? మంచి మనిషిని రక్షించు అనే దానికన్నా దేశ ద్రోహులను శిక్షించు అనే దాని మీదే మన చట్టం అంతా రన్ అవుతుంది ఇప్పుడు. అవునా కాదండి? ఆనాటి కాలంలో ఒక ఆమె తప్పు చేస్తుండగా దొరికింది. దొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఒక్కొక్క రాయి పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆమెను ఏం చేయాలి చెప్పండి? రాళ్ళు వేసి చంపాలి. రాళ్ళు వేసి రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్ళు వేసి కొట్టినప్పుడు ముఖం మీద తగులుతుందో, గుండె మీద తగులుతుందో, లేదంటే వీపు మీద తగులుతుందో, బుర్ర మీద తగులుతుందో, మెదడు మీద తగులుతుందో, ఆ దెబ్బలకి ఆమె ఏమైపోద్ది? కొన్ని క్షణాలకి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె సాక్ష్యాలు దొరికిపోయాయి గనుక ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పాపాత్ముని చంపటానికి భూమి మీదకి రాలేదు. పాపాత్ముడైన ప్రతి బిడ్డడికి ఒక్క అవకాశం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. అక్కడ విషయం ఏంటంటే, దొరికిపోయిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళంతా వచ్చి, అయ్యా ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కదా, వచ్చి కొట్టి చంపేయాలని వ్రాయబడింది కదా, తమరేమి చెప్తారు అని శోధిస్తూ అడిగారండి. అది కూడా నీతి న్యాయాల కొరకు అడగలేదండి. దేని గురించి అడిగారు? వేధిస్తూ శోధిస్తూ అడిగారు. దేవుని దగ్గర జవాబు, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న జవాబు ఏంటంటే, మీలో ఎవరు తప్పు చేయలేదో వాళ్ళు ముందు రాయి వేసి చంపేయండి. ఆమె బతకడానికి వీల్లేదు అనుకుంటున్నారు కనుక చంపేయండి, కానీ తప్పు ఎవరు చేయలేదో వాళ్ళే ఆమెను కొట్టండి అన్నారు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను చంపడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆనాటి జలప్రళయంతో పోలిస్తే మన ప్రాంతాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన జిల్లాని కానీ నాశనం చేయడానికి దేవుడికి పెద్ద విషయమేమి కాదు.
ఆమెకిచ్చిన ఛాన్స్ లాగా ఆమెకిచ్చిన ఛాన్స్ ఏంటంటే, అమ్మా తల్లి, ఎవరు నిన్ను కొట్టలేదా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు వారిని అడిగింది ఏంటంటే, తప్పెవరు చేయలేదో వాళ్లే కొట్టండి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారి మాట వాళ్ళ గుండెల్లోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, ఆమెను ఏం చేయలేదండి, శిక్షించలేదు. అంటే వాళ్ళకేముంది? మనసు ఉంది, వాళ్ళకేముంది? మన సాక్షి ఉంది, వాళ్ళకేముంది? నువ్వు తప్పు చేసావు కదా అని మనస్సు తమ మనస్సుకి చెప్పినప్పుడు నువ్వు రాయి వేసి చంపడానికి అర్హుడవు కానే కాదు. ఏమండి, దొరికిన వాళ్ళే దొంగలు ఈ సమాజంలో. దొరకని వాళ్ళు అంతా ఎవరు చెప్పాలి? అంతా దొరలే. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రేపో మాపో మనము ఒకవేళ లెక్కప్ప చెప్పడానికి వెళితే ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా? ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా ప్రియ దేవుని పిల్లారా? దైవ సన్నిధానమున మన మనస్సు, మనస్సాక్షి మనల్ని ఏం చేయాలా? గద్దించాలి. ముందేంటంటే మన తప్పు, మన పొరపాటు, మన పాపం మనకి జ్ఞాపకం ఉండాలి. మీ జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, దేవుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే, ప్రకటన గ్రంథము 20:12 ఓ మంచి పని చేస్తా ఉన్నాడు. చదవండి ఒకసారి. 20:12 ప్రకటన గ్రంథము. మీ జ్ఞాపకం లేకపోతే, చిన్నప్పటి నుండి మీరు చేసిన పొరపాట్లు, పాపముల జ్ఞాపకం లేకపోతే దేవుడు ఒక కార్యాన్ని తలపెట్టాడు. చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును మరో గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములో రాయబడిన ప్రకారము మృతులు తమ క్రియల చొప్పున తీర్పు. నో డౌట్ ఎట్ ఆల్. అమ్మా తల్లి, అక్కడున్న వారికి ఇక్కడున్న వారికి పరలోకంలో దేవుడు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. మీ బుక్ ఏంటది? దాని పేరేంటి? ద బుక్ ఆఫ్ యాక్ట్స్. ఏంటది? ద బుక్ ఆఫ్ యాక్ట్స్, క్రియల గ్రంథము. ఏంటది? క్రియల గ్రంథము. ఎవరి పేరు మీద, ఆ అట్ట మీద మీ పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ కార్యాలు ఒక్కొక్కటి దేవుడు ఏం చేశాడు? మీకు జ్ఞాపకముగా చిన్నప్పుడు నీ గోళీలాట దగ్గర నుండి పెద్దయిన తర్వాత పక్కోల జీవితాలతో ఆడుకున్నంత వరకు. ఏంటది? అంతేనా? బాధపడే వారిని ఓదార్చేటువంటి నీ ఏడుపు దగ్గర నుండి, పక్కనున్న వాళ్ళు నాశనం అయిపోతే కలకల నవ్వుతున్నటువంటి నీ నవ్వు దగ్గర వరకు, నీ క్రియల గ్రంథంలో నీ డైరీని దేవుడు అది ఏం చేస్తున్నాడు? అక్కడ వ్రాసి ఉంచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ వ్రాసి ఉంచి ఏం చేస్తా ఉన్నాడంటే, మన యొక్క కార్యాలన్నీ చక్కగా రాశాడు. బైబిల్లో మధ్యలో గీత ఉంది చూసారా? మీరు పట్టుకున్న బైబిల్లో గీత ఉందా? ఆ గీత మీరు లాంగ్ చదవలేరని గీత ఎట్టారు అక్కడ. కానీ అక్కడ కూడా దేవుడు గీత ఎట్టాడు, మంచివి చెడ్డవని. ఏంటవి? 2 కొరింథీ పత్రిక 5:10 ఉన్నటువంటి మాట ఒకసారి చూడండి. 2 కొరింథీ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అది గనుక తల్లి, సోదరుడా, మీరు డైరీ మెయింటైన్ చేయట్లేదని బెంగపడకండి. మీ డైరీ పరలోకంలో ఉంది. ఎంత పుస్తకం అయి ఉంటుంది? అది ఎంత బుక్ అయి ఉంటుంది చెప్పాలా? మీరు ఎన్నిసార్లు పాపానికి బుక్ అయ్యారో అంత బుక్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు సేవకు బుక్ అయ్యారో అంత పెద్ద బుక్ ఉంటుంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుండి పెద్ద వరకు కూడా ప్రతి క్షణము నీ గురుండి రాయాల. నీ పేరు దేవుడికి తెలుసు, మీ ఊరుని దేవుడికి తెలుసు, మీ ఇంటి పేరు దేవుడికి తెలుసు. ఎందుకంటే నిర్మించిన దేవుడికి రహస్యమైనది ఏదియూ ఉండదు కనుక నీ చరిత్ర, మన చరిత్ర ఎవరికి తెలుసమ్మా?
మన వాళ్ళందరూ అప్పుడప్పుడు గొడవ వచ్చినప్పుడు చాలు చాలులేమ్మా, నువ్వే చెప్పాలా, నువ్వే నీతులు మాట్లాడాలమ్మా, రా అందరూ ఏనండి అమ్మా అంటూ ఒక పదం పెడుతుంటారు. ఆ పదం మనం వినకూడదు. ఎక్కడ? తపేలతో కొట్టుకున్న దగ్గర, కుళాయిల దగ్గర, అప్పుడప్పుడు మన సబ్బు నీళ్ళు పక్కెళ్ళిపోయిన దగ్గర, తర్వాత గొడవ వచ్చిన దగ్గర, మేకులు కొట్టినప్పుడు అవతల మేకు వెళ్ళిపోయినప్పుడు, ఈ గోడ నుండి అవతలకి వెళ్ళిపోయినప్పుడు, ఇటువంటి గొడవల్లో వచ్చినప్పుడు చిన్న గొడవని ఏం చేస్తామంటారు? మరి నువ్వే మాట్లాడాలా, నీ చరిత్ర ఇంకెవరికి? ఈ ఊరిలో నరసింగపల్లిలో కానీ, అనకాపల్లిలో కానీ, వైజాగ్లో కానీ నీ చరిత్ర ఎవరికి తెలియదు, మరి నువ్వే మాట్లాడాలా అని నీ సంగతి ఎవరికి చెప్పాలా? తెలియదు, అంతేనా? నీ సంగతి ఎవరికి తెలియదు అంటూ మాట్లాడుతూ నేను గాని రిలిప్పానంటే నీకు అర్థమైందా? ఇదిగో నా నోట్లో నోరు, నా నోట్లో నువ్వు నోరెట్టకో. అమ్మా, ఆమె గురించి నీకేం తెలుసో గాని మాట్లాడుతూ ఉంటాము కదా. అప్పుడు ఒకవేళ గాని తెలుసు అనుకుని గాని మనం భయపడమా? సరేలే, మరి ఇంకెందుకులే, ఊరుకుందాంలే, సారీ, అది రేపు కలుద్దాం అనుకుని ఆపుతాం. ఒకవేళ నువ్వే డామినేట్ లెవెల్లో ఉన్నావు అనుకో, నీ సంగతి ఎవరికి తెలియదా అని పట్టుకుంటాం లేదా? అమ్మ, మీకు తెలిసింది ఎంత, అరిసింది అంత, కానీ దేవుడికి మొత్తం నీ గురించి, నీ చరిత్ర అంతా తెలుసు. పాపం యొక్క డేటా ఎంతో, పుణ్యం యొక్క డేటా ఎంతో, సువార్త పరిచర్య ఎంతో, పుణ్యాత్ముడిగా బతకడం ఎంతో, లేదంటే ఇష్టానుసారమైన బ్రతుకేంటో దేవుడికి కంప్లీట్ గా తెలుసు. అందుకే 139వ కీర్తనలు అంటాడు, నేను కూర్చుండుట లేచు. అందరు రాసుకోండి, నేనే చదివిస్తే పాఠం ఉదయానికి వెళ్ళిపోద్ది ఈ పాఠం. గనక దేవుని బిడ్డలారా, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. బిడ్డలారా, నీ చరిత్ర అంతా యేసుక్రీస్తు దగ్గర ఉంది, నీ డైరీ యేసుక్రీస్తు దగ్గర ఉంది, నీ ఫోటో యేసుక్రీస్తు దగ్గర ఉంది, నీ వీడియోలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి, నువ్వు చూసిన వీడియోలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి, నువ్వు చేసిన వీడియోలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. ఏంటది? చూసిన వీడియోలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి, చేసిన వీడియోలు కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. మ్యాజిక్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదమ్మా. మ్యాజిక్ బుక్ అంటే ఏంటో తెలుసా? ఇలా క్లిక్ అనగానే ఏ ఫర్ యాపిల్ అని అంటుంటుందో లేదా పిల్లలకు కొన్నప్పుడు మనం, అంతేనా? ఏ ఫర్ యాపిల్, పి ఫర్ పాపం అని చెప్తుంటాడు దేవుడు. ఎక్కడ? పరలోకంలో. డి ఫర్ దుర్మార్గురాలా అని చెప్తుంటాడు. ఎక్కడ? పరలోకంలో. గనక నీ మ్యాజిక్లు అక్కడే ఉన్నాయి, నీ యొక్క ట్రిక్లు అక్కడే ఉన్నాయి, నీ పుణ్య కార్యాలు కూడా అక్కడే ఉన్నాయి. బిడ్లారా, యేసుక్రీస్తు వారు పాప పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ తల్లి, నేను నిన్ను శిక్షించను ఏమన్నారు యోహాను సువార్తలో? అమ్మా, నేను నిన్ను శిక్షించను. బిడ్లారా, యేసుక్రీస్తు క్షమించే దేవుడు, యేసుక్రీస్తు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, యేసుక్రీస్తు పాపమునకు పరిష్కారం చెప్పే దేవుడు. ఏంటండి? పాపమునకు పరిష్కారం భూ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది. గనక పరిష్కారము చెప్పిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, అమ్మా, నేను నిన్ను శిక్షించను, ఇంకెప్పుడు తప్పు చెయ్యొద్దు అంటే పరిష్కారం దొరికిందా లేదా? క్షమాపణ దొరికిందా లేదా? ఆమె మారిందా లేదా? తల్లి ఆమె మారిందా లేదా? బిడ్లారా, యేసుక్రీస్తు వారు పాపాత్ములందరినీ చంపేయడానికి రాలేదమ్మా. పాపాత్ములందరినీ అంటే ఈ ఏరియా ఆ ఏరియా అని అనుకున్నా అందరినీ చంపడానికి రాలేదు సహోదరుడా, క్షమించడానికి వచ్చారు. దేనికి వచ్చారండి?
క్షమించడానికి వచ్చారు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి, మీకు నేను విశ్రాంతి అంటే ఏంటో చెప్తాను, అర్థమేంటో చెప్తాను, మీ జీవిత పరమార్థం ఏంటో చెప్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దు, నన్ను నమ్మకున్నా బయటికి వెళ్ళొద్దు. ప్రజలారా, సమస్త జనులారా, నా యొద్దకే మీరు రండి. నా దగ్గరకు వస్తే మీకు చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. గనక పరిష్కారం చేసినటువంటి యేసుక్రీస్తు వారు దెయ్యాలు వెళ్ళగొట్టబడితే ఆ ఇంటికి పరిష్కారం దొరికిందా లేదా? కుంటి వారిని బాగు చేస్తే ఆ ఇంటికి ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందా లేదా? అవునండి. లాజరు ఇంట్లో లాజరు చనిపోతే ఆ యొక్క పరిష్కారము 3వ దినాన 4వ దినాన యేసుక్రీస్తు వారు లాజర్ని తిరిగి లేపి ఆ ఇంటికి పరిష్కారం చేశారా లేదా? బిడ్లారా, ఒక మూల పుట్టినటువంటి దేవుడు, ఒక జనము కొరకు పుట్టినటువంటి దేవుడు కాదంట. ఆయన సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు కులాలు ఏర్పాటు చేసుకోవద్దు, మీరు కులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నేనైతే కులాన్ని ఏర్పాటు చేయలేదు. మీరు మతాలు ఏర్పాటు చేసుకోవచ్చు, నేనైతే మతాన్ని ప్రోత్సాహము చేయను. ఎందుకంటే నాకున్నది ఒకటే, ఆడవాళ్ళంతా నా కూతుళ్ళు, మగవాళ్ళంతా నాకు కొడుకులు. అంతే. దేవుడి దగ్గర ఉన్నటువంటిది ఏమి లేదండి. కుల, మత, జాతి అనేటువంటిది లేనే లేదు. గనక తల్లి, అయ్యా, ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్దలారా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు శిక్షించడానికి రాలేదమ్మా. యేసుక్రీస్తు వారు రక్షించడానికి వచ్చారు, క్షమాపణ ఇవ్వడానికి వచ్చారు, రమ్మని పరిష్కారం చూపిస్తానని చెప్పారు. ఆయన ప్రేమామయుడు. ఆయన ఎవరండి? ప్రేమామయుడైన దేవుడు. నీ సమస్యను పరిష్కారం చేయడానికి వచ్చిన ప్రేమామయుడైన దేవుడు. అదేంటో ఒకసారి చదువుదాం. రోమపత్రిక 5:8 చదువుదాం. ప్రేమ అంటే ఏంటో చూడండి, అక్కడ ఏమి రాయబడిందో. 5:8 రోమపత్రిక. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా, అమ్మా, మనము ప్రేమను ఎలా చూపిస్తాం? ప్రేమను ఎలా చెప్తారు చెప్పండి? రక్తంతో లెటర్ రాశారు అనుకోండి, దేంతోని? చాలా మందికి పిచ్చి ఎక్కువ. దేంతోని తెలుసా? నేను రక్తంతో రాశాను. ఏంటి? లెటరా? అదేంటి? ప్రేమ. ఏంటది? ప్రేమ. నేను పువ్వులు తెచ్చి నీకు ఇచ్చాను, అదేంటిది? అదొక ప్రేమ. అంతేనా? నేను నా భార్యను బాగా చూసుకున్నాను, అదొక ప్రేమ. నా భర్తను బాగా చూసుకున్నాను, అదొక ప్రేమ. తర్వాత నా కూతురికి ఏది లేదు అనుకున్న అన్ని ఇచ్చాను, అదొక ప్రేమ. ఇటువంటి ప్రేమలన్నిటిలో కూడా కొన్ని పరిష్కారాలు జరగవండి. మీ నాన్న మీకు ప్రేమ అందించవచ్చు, మీ నాన్న పాప క్షమాపణ ఇంట్లోకి తేలేదు. భర్త నీకు ప్రేమను అందించవచ్చు, పరలోక దారిని వాళ్ళు చూపించలేరు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అనేకమైన ప్రేమలు ఉన్నా కూడా దేవుడు తన ప్రేమను స్పెషల్గా భూమికి చెప్పాడండి. ఎంత స్పెషల్ అంటే, ఎంత వండర్ఫుల్ అయినటువంటి లవ్ అంటే, అది ఎంత అద్భుతమైన ప్రేమ అంటే, ఆ ప్రేమను చెప్పడానికి క్రీస్తు వారి ప్రేమ గురించి మీకు చెప్పాలి. నిజమైన ప్రేమ అంటే ఏంటో మీకు చెప్పాలి. చదవండి. ఎట్లనగా, ఎలాగంటే మనం ఇంకను పాపులమై ఉండగా, అది మతమా, కులమా, జాత, భేదమా, రాష్ట్రమా, జిల్లా అని తేడా లేకుండా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. అదండి అమ్మా, ప్రాణాలు పెట్టేది నిజమైన ప్రేమ. ప్రాణాలు పెట్టేది నిజమైన ప్రేమ. అలాగని చెప్పేసి అమ్మాయి కోసము అబ్బాయి కోసం చచ్చిపోతే నిజమైన ప్రేమని బైబిల్ ఏం చెప్పలేదు, అది తప్పే. గనక ఇక్కడ ఈ విషయం ఏంటంటే, అక్కడ రోమపత్రిక 3:23 మనం చదివాం, చూసారా? ఏ భేదము
అందరూ పాపం చేశారని. అందరి పాపానికి పరిష్కారము మానవుడికి భూమి మీద ఎవ్వరు చూపించలేదండి. అయ్యా, భూమి మీద ఎవరు చూపించలేదు. ఇటు రాజ్యాంగం చూస్తే తప్పు చేసిన వాడిని పట్టుకొని శిక్ష వేస్తా ఉంది. పోని మనము మన పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనము కూడా ఏం చేస్తాం? కోప్పడతాం, శిక్ష వేస్తాం, కొడతాం, తిడతాం. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇటువంటి దుర్మార్గురాలా అని చెప్పేస్తాం లేదా? చెప్తా ఉంటాం. పరిష్కారం మానవుడి చేతిలో లేదండి. పాప క్షమాపణ అనేటువంటి దానిని యేసుక్రీస్తు వారు మహోన్నతమైన స్థితిలో మానవుడికి ఏం చేశారండి? చూపించారు. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమను ఏ గిఫ్ట్ తో పోలుస్తారు? అటువంటి ప్రేమను, రక్తధారణ కాచిన ప్రేమను, ముళ్ళు కిరీటం వేసుకున్న ఆ ప్రేమను, సిలువను మోసినటువంటి ఆ ప్రేమను, పిడిగుద్దులు తిన్నటువంటి ఆ ప్రేమను దేనితో మీరు పోలుస్తారు? అటువంటి ప్రేమ నాన్న గాని, అమ్మ గాని, భార్య గాని, భర్త గాని ఎవరైనా అందించారంటే ఎవరు అందించలేదు. అందుకే క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ఏమైపోయిందండి? బహిర్గతమైంది. ఏమైందండి? మీరు అవునంటారా కాదంటారు కానీ యేసుబాబు మంచివాడా, మంచి దేవుడు కాదనంటే తెలియని వాళ్ళు కూడా ఏమంటారమ్మా? యేసుబాబు మంచి దేవుడు అండి, చాలా మంచి దేవుడు అండి, చాలా మంచి దేవుడు అండి, మచ్చలేని దేవుడు, పాపము లేని దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, పాపానికి పరిష్కారం చేసే దేవుడు, పాపాన్ని ఆపేటువంటి దేవుడు, పాపము కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అటువంటి పరిష్కారము ప్రపంచంలో క్రీస్తు వారు మాత్రమే చేశారు. బిడ్లారా, అయితే ఒకటి, నేను మరణిస్తున్నాను కానీ 3వ దినాన తిరిగి లెగిస్తానన్నారు. లెగిసారా లేదా? ఆయన లెగకపోతే 2024 సంవత్సరం మనకు రాదు. మీకు తెలుసో తెలీదు? శక పురుషుడు, BC AD, క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. దేని నుండి పుట్టిందంటే ఆయన పునరుత్థానముతోనే, ఆయన జననముతోనే. మీరు అనుభవిస్తున్న కాలము, మీరు అనుభవిస్తున్నటువంటి దినములు, మీరు అనుభవిస్తున్న సూర్యచంద్ర నక్షత్రాలు, మీరు అనుభవిస్తున్న ప్రతిదీ యేసుక్రీస్తుది. ఆయన ఇచ్చింది. గనక ప్రియ దేవుని బిడ్డారా, మహోన్నతమైనటువంటి ఆ ప్రేమ మీకు అర్థమైతే ఆయన 3వ దినాన తిరిగి లేచారు. పాతాళము ఆయనను బంధించుట అసాధ్యం. 3వ దినమున తిరిగి లేచినటువంటి మహోన్నతుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. క్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచి సర్వ మానవులకి కూడా ఏమందించమన్నాడు అంటే, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అయ్యా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్లారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్లారా, మీకు గాని, వైజాగ్లో ఉన్న మాకు గాని, పాకిస్తాన్లో ఉన్నవారు గాని, అమెరికాలో ఉన్నవారికి గాని, ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం పెట్టింది ఆయనే, పాప క్షమాపణ ఇచ్చింది ఆయనే, మరియు మృత్యువును ఓడించింది ఆయనే. గనక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా త్యాగము, నా ప్రేమ, నా యొక్క మహోన్నతమైనటువంటి రక్తధారను, నేను సమాధి చేయబడ్డానని చెప్పండి, నేను ప్రాణాన్ని ఇచ్చానని చెప్పండి, నేను 3వ దినాన తిరిగి లేచానని చెప్పండి అని ప్రపంచానికి అందించినటువంటి మహోన్నతమైన ప్రేమ మీకు, నాకు క్రీస్తు వారి వలన అందింది. సర్వలోకానికి కూడా ఆ యొక్క సువార్త వెళ్ళింది, మహోన్నతంగా వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహోన్నతమైన వార్త అందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాప ప్రాయశ్చిత్తము జరిగి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందమన్నాడు. ఒకటి, మన శిక్ష అంతా ఆయన భరించారు, మన బాధలన్నీ ఆయన వహించారు, మనకు తగిలినటువంటి గాయాలు ఆయనకి తగిలాయి, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది, పరిష్కారం వచ్చింది. బిడ్లారా, నాది కాదు అనొద్దు.
యేసుక్రీస్తు వారు ఇచ్చిన సూర్యుడిని నువ్వు అనుభవిస్తున్నావు. క్రీస్తు వారు ఇచ్చిన చంద్రుడిని నువ్వు అనుభవిస్తున్నావు. క్రీస్తు వారు ఇచ్చినటువంటి గాలిని అనుభవిస్తున్నావు. క్రీస్తు వారు ఇచ్చినటువంటి భూమిని అనుభవిస్తున్నావు. క్రీస్తు వారు ఇచ్చినటువంటి పంటను అనుభవిస్తున్నావు. క్రీస్తు వారు ఇచ్చిన వేసవి, చలికాలము, వర్షాకాలమును అనుభవిస్తున్నావు. నిజముగా ఆయన ఇచ్చే పాప క్షమాపణను గాని నీవు అనుభవిస్తే నీకు రెండవ జన్మ, మహోన్నతమైన జీవితం ప్రారంభం అవుతుంది. యేసుక్రీస్తు వారు నన్ను మార్చారన్న వాళ్ళు చేయొద్దండి. యేసుక్రీస్తు వారు మనల్ని మార్చారా లేదా? మార్చారు. మన క్యారెక్టర్ మారింది, మన పద్ధతి మారింది, మన యొక్క జీవితం మారింది. అవును, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో ఆయన సమస్త జనులను మార్చగలడు, పాప క్షమాపణ ఇవ్వగలడు, పరలోకానికి తీసుకెళ్ళగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహోన్నతమైనటువంటి మాటను మనము మాట్లాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున సువార్త ప్రకటించి, సువార్తను వాళ్ళందరికీ ప్రకటించి ఏం జరిగింది ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనము. 2వ అధ్యాయము 41వ వచనము మనం చదువుదాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అతని వాక్యమును అంగీకరించారు, నమ్మారు, విన్నారు, నమ్మారు, మారు మనస్సు పొందారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఒప్పుకున్నారు, పాప క్షమాపణ నిమిత్తం ఏం చేశారు? బాప్తిస్మము పొందారండి. ఎంతమంది? ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం మతం పుచ్చుకోవడం కాదు, బాప్తిస్మం పాప క్షమాపణ పొందుకోవడానికి. బాప్తిస్మము నీ క్యారెక్టర్ మారి పరలోక ప్రయాణానికి వెళ్ళడానికి. బాప్తిసం అనేటువంటిది నీ యొక్క యాత్రను పరలోకం వరకు నడిపించడానికి, రెండవ జన్మగా మార్చడానికి, నిన్ను నీతిమంతుడిగా చివరి వరకు నడిపించడానికే బాప్తిస్మం. ఆ రోజు ఎంతమంది వచ్చారండి? ఇంచుమించు 3000 మంది. 3000 మంది. పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాననేటువంటి మాట. వారంతా పాపక్షమాపణ పొందారు. ఆ ఏరియాలో చాలా మంది బాప్తిసం పొందారు. ఆ ఏరియాలో చాలా మంది క్రీస్తును నమ్ముకున్నారు. ఆ ఏరియాలో చాలా మంది దేవుని బిడ్డలయ్యారు. అదే ఏంటో చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అది బాప్తిస్మం పొందిన మనము. అక్కడ బాప్తిసం పొందిన 3000 మంది, తర్వాత బాప్తిసం పొందిన 5000 మంది, తర్వాత బాప్తిసం పొందిన 8000 మంది. వీళ్ళంతా కూడా క్రీస్తు రక్తముతో కడగబడి క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు. ఇందులోనండి క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు. క్రీస్తు సంఘములో అనగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన పాస్టర్ గారిదో మానవుడిదో కాదండి సంఘము. సంఘము అంటే క్రీస్తుది. ఎవరిది? క్రీస్తుది. గనక స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాల సంఘమా? చెప్పాలి. సంఘాల సంఘమా? భూమి మీద సంఘం ఉందా? సంఘాలు ఉన్నాయా? సంఘము ఉంది, సంఘాలు కూడా ఉన్నాయి, చర్చిలు చాలా ఉన్నాయి. సాతాను కార్యము చాలా భయంకరము. సాతాను ఇది మానవుడి యొక్కది కాదండి. ఇది సాతాను అనగా దయ్యము చేసిన పని ఏంటంటే దేవుడు అనే దానికి దించాడు, ప్రవక్తులు అంటే ప్రవక్తలు దించాడు, అపోస్తులు అంటే అపోస్తులు దొంగ అపోస్తుల్ని దించాడు, క్రీస్తు అంటే దొంగ క్రీస్తులను దించాడు, సంఘం అంటే దొంగ సంఘాలను కూడా దించాడు. బిడ్లారా, తల్లులారా, క్రీస్తు వారు స్థాపించింది ఏకైక సంఘము. దాని పేరేంటి? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అని అనడానికి కారణం ఏంటంటే క్రీస్తు వారే దానికి రక్తాన్ని కార్చారు. ఈరోజు నువ్వు ఆరాధన ఎక్కడ చేస్తున్నావు? పరిచర్య ఎక్కడ చేస్తున్నావు? దేవుని బిడ్డడిగా బాప్తిసం ఎక్కడ పొందావు?
ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించున్నది. అవునా? పరలోక రాజ్యము సమీపించున్నది అని యోహాను గాని, లేదా 72 మంది గాని, లేదా యేసుక్రీస్తు వారు గాని, అంతకు ముందు దానియేలు లాంటి వాడు గాని ప్రకటించింది దేనికో తెలుసా? పరలోక రాజ్యం. క్రీస్తు సంఘం అంటే మహా సామ్రాజ్యాలను కొట్టి వచ్చిందండి. ఏ సామ్రాజ్యాలు? మహా సామ్రాజ్యాలను కొట్టుకొని వచ్చింది. ఏదో అప్పటికప్పుడు పుట్టినటువంటి మత శాఖ కాదు. బబులోను సామ్రాజ్యాన్ని కొట్టిందా? కొట్టింది. మాది పారసీక సామ్రాజ్యాన్ని కొట్టిందా? కొట్టింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని కొట్టిందా? కొట్టింది. తర్వాత రోమా సామ్రాజ్యాన్ని కొట్టి బూడిద చేసి గాలిలో కలిపి మహా రాయిగా, లేదంటే మహా బండగా, లేదంటే మహా పర్వతంగా ఎదిగినటువంటి ఏదంటే క్రీస్తు సామ్రాజ్యం. అయ్యా, పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసింది ఒకటే సంఘము. ఆ సంఘము క్రీస్తు సంఘమై ఉన్నది. ఆ సంఘము క్రీస్తు వారి చేత స్థాపించబడింది. ఆ సంఘము క్రీస్తు రక్తముతో స్థాపించబడింది. గనుక బిడ్లారా, మీరు ఎక్కడెక్కడ ఆరాధన చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. అయ్యా, బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, విశ్వాసము ఒకటే, శరీరము ఒకటే, నిరీక్షణ ఒకటే. అంటే ఒకటని ఎందుకు దేవుడు చెప్పాడంటే సంఘము కూడా ఒక్కటే. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడమని పవిత్ర గ్రంథం మనకి చెప్పటము లేదు. ఒకసారి చదవండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును, చూడండి, దేవుడు మన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున. ఈ సంకల్పం ఎప్పుడుదండి? నిత్య సంకల్పం. జగతికి పునాది వేయబడక మునుపు దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా? మనం పుట్టాలి, క్రీస్తు వారు పుట్టాలి, యేసుక్రీస్తు వారు మరణించాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన తిరిగి లేవాలి. అప్పటికప్పుడు ఏదో పుట్టినటువంటి కార్యము కాదు. నిత్య సంకల్పం. జగతికి పునాది వేయబడక మునుపు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, క్రీస్తు సంఘము ద్వారా, సంఘాల ద్వారా, సంఘము ద్వారా. ఇక్కడ కూడా ఏకవచనమే, సంఘము ద్వారా. అయ్యా, దైవజనులు అనబడిన వారలారా, క్రైస్తవులు అనబడినటువంటి బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము ద్వారా సమస్త కార్యాలు చెయ్యాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు వారు ఏర్పాటు చేసిన మహోన్నతమైన సంఘం అది. ఏకైక రాజ్యం అది, ఏకైక మందిరం అది. సంఘమన్నా, మందిరమన్నా, ఈ దేవుని కుటుంబం అన్నా, దేవుని మందిరం అన్నా, క్రీస్తు సంఘం అన్నా, అన్నింటికీ ఉపయోగించేటువంటి ఏకైక క్రీస్తు సంఘం నిమిత్తం వాడబడిన పదం అది. అంతేగాని మీరు జీవం కలిగిన సంఘం అని మీరు పెట్టుకుంటారని, బేతేలు సంఘం అని మీరు పెట్టుకుంటారని గాని, లేదా పెంతెకోస్తు సంఘం అని మీరు పెట్టుకుంటారని గాని దేవుడి యొక్క ఆజ్ఞ కాదు, దేవుని యొక్క చిత్తము కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 21వ వచనం కూడా చదవండి. 3:21. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆయన సంఘము, ఆయన సామ్రాజ్యం, ఆయన మహోన్నతమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం చాలా సామ్రాజ్యాలను కొట్టి మరీ వచ్చింది. అయ్యా, మానవుడు విడిపోవాలని గాని, మానవుడు వేరే చర్చిలు పెట్టాలని గాని, మానవుడు ఇష్టానుసారంగా ఆరాధనలు చెయ్యాలని గాని, మానవుడు ఇష్టానుసారంగా బైబిల్ పక్కన పెట్టి ఇష్టానుసారంగా చెయ్యాలని దైవ చిత్తము కానే కాదు. మీరు అవునన్నా కాదన్నా. ఒకటి, క్రీస్తు నామమున
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందాలా? ఆ బాప్తిసం పొందిన బిడ్డడు క్రీస్తు సంఘములోని మాత్రమే ఉండాలి. మీరు ఇష్టానుసారంగా విడిపోతే, మీరు ఇష్టానుసారంగా ఆనాడే అపోస్తులు విడిపోతే, ఆనాడే ఏదైనా భేదం వస్తే, ఆనాడే పౌలు గారు ఏమన్నారో చదవండి. 1 కొరింథీ పత్రిక 1:12 మీలో భేదాలు గాని, మీలో విడిపోవడం గాని, మీలో ఇష్టానుసారమైన పేర్లు పెట్టడం గాని, లేదా పౌలు గారి పేరు పెట్టడం గాని, చదవండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, అంటే పేతురు సంఘస్థుణ్ణి, ఇంకొకడు నేను క్రీస్తు వాడని అనుకుంటూ ఏమయ్యారంట? ఆనాటి క్రీస్తు సంఘంలోని అంతమంది ప్రీచర్స్ ఉండడం వలన, నేను ఈ ప్రీచర్కి సంబంధించిన వ్యక్తిని, నేను అపోల్లోకి సంబంధించిన వ్యక్తిని, నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని, నేనేమో కేఫాకు సంబంధించిన వ్యక్తిని, నేనేమో పౌలుకు సంబంధించిన వ్యక్తిని అని అన్నప్పుడే పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు మీకోసం ప్రాణం పెట్టలేదు, పౌలు పేరు పెట్టొద్దు. కేఫా పేరు పెట్టొద్దు, కేఫా మన కొరకు ప్రాణం పెట్టలేదు. అపోల్లో పేరు పెట్టొద్దు. అయ్యా, మీరు పాత నిబంధన చర్చ్ పేరు పెట్టిన, పాత నిబంధన మందిరాల పేరు పెట్టిన, కొత్త నిబంధన మందిరాలు పెట్టిన, దేవుడు 1000 మందిరాల పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయించలేదయ్యా. ప్లీజ్, మా రిక్వెస్ట్ ఇది. ఎందుకో తెలుసా? బైబిల్ పట్టుకుంటూ దైవజనుడిగా నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక నేను చెప్తున్నాను అంతే. ఆరాధన చేస్తూ దైవ సన్నిధానమున నువ్వు దొరికిపోతావు, ఒక్కరోజు తీర్పు దినమున నువ్వు దొరికిపోతావు అన్న ప్రేమతోనే చెప్తున్నానయ్యా, వేరే ఉద్దేశం కాదు. ఐఎమ్ సారీ, వేరే ఉద్దేశమే ఇందులో లేదు. దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే క్రీస్తు సంఘం. దేవుని నిత్య సంకల్పం ఏంటంటే ఆయన సామ్రాజ్యం, అదే క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘము ద్వారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామం అంటే క్రీస్తు సంఘముగా ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పి ఆయన తన సంఘం గురుండే చెప్పాడు తప్ప మానవుడు పెట్టిన సంఘం గురుండి ఆ పదము వాడబడ్డానికి వీల్లేదు. అది మహా పాపం. సోదరులారా, దేవుడికంటూ ఒక కాన్సెప్ట్ ఉంది. క్రీస్తు వారే మరణించాలా, క్రీస్తు సంఘమే పుట్టాలా, పవిత్ర గ్రంథం ద్వారే మనం పరలోకం వెళ్ళాలా, క్రీస్తు సంఘం ద్వారానే నువ్వు ఆరాధన చేయాలా, క్రీస్తు సంఘం ద్వారానే నువ్వు బాప్తిసం పొందాలా, క్రీస్తు సంఘం ద్వారానే నువ్వు సువార్తలు ప్రకటించాలా, క్రీస్తు సంఘం ద్వారానే స్తుతి కొడుకును నువ్వు పెట్టాలా, క్రీస్తు సంఘం ద్వారానే నువ్వు సువార్తలు పరిచర్లు చేయాలా, క్రీస్తు సంఘం ద్వారానే నువ్వు ఆఖరికి పరలోకం వెళ్ళాలా. ఇదండి దైవ చిత్తం. అసలు యాక్షన్గా ఇది దైవ సంకల్పం అండి. కనుక క్రీస్తుని నిర్లక్ష్యం చేయకండి, ఆయన సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి. సంఘాన్ని తిట్టావంటే నువ్వెవరిని తిట్టినట్టు చెప్పాలి. క్రీస్తు సంఘం అనే దాని పేరు, ఏ పేరు అంటే ముందు ఎవరికి తగులుతుంది? క్రీస్తుకే కదా. క్రైస్తవుని తిడితే క్రీస్తు ఉన్నాడా లేదా? అందులో క్రిస్టియన్ అనే దాంట్లో క్రైస్తు ఉన్నాడా లేదా? గనక మనము తిట్టేది మనిషిని కాదు. ఎవరిని అవమానపరిచేది? ఎవరిని? దేవుని, క్రీస్తుని. కనుక బిడ్డలారా, ఒకటే సంఘం, ఒకటే నిరీక్షణ, ఒకటే బాప్తిస్వం, ఒకటే రక్షణ, ఒకటే ఆరాధన, ఒకటే మందిరం, ఒకే పరలోక దారి. ఇలాగున అస్సలు ఎక్కడ కూడా ట్రాక్ మారకున్న మానవుడు కరెక్ట్గా ఉన్న నిమిత్తం దేవుడు ఒక దారిని చూపించాడు. ఇష్టానుసారంగా డినామినేషన్లుగా వేరే చర్చి వాళ్ళగా వేరే వారిగా విడిపోవడానికి మాత్రం దేవుడు ఈ భూమి మీద సంకల్పించలేదు. మీకు ఒక మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 15:24 చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక క్లియర్. ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. క్లారిటీ ఏంటంటే ఇక్కడ క్రీస్తు సంఘాన్ని దేవునికి అప్పగిస్తారు. ఎవరు? క్రీస్తు వారు. మరి వేరే మత శాఖను దేవుడు తీసుకోవట్లా, వేరే
సంఘాన్ని దేవుడు తీసుకోవట్లేదు, దేవుడు ఎవరిని తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన దేని నిమిత్తం ప్రాణం పెట్టాడో దానిని సంరక్షిస్తున్నాడు, దేనిని సంరక్షిస్తున్నాడో దాన్ని పోషిస్తున్నాడు, దేన్ని పోషిస్తున్నాడో దానినే పరలోకానికి తీసుకెళ్తాడు. నా సంఘం గొప్ప గొప్పలేమి చెప్పకండి. నా సంఘం గొప్ప కాదు, క్రీస్తు సంఘమే. చెప్పండి, క్రీస్తు సంఘమే గొప్పది, క్రీస్తు వారే గొప్పవారు, పరలోకమే గొప్పది. గనుక క్రీస్తునందు పాపక్షమాపణ పొందుకోండి. చనిపోక మునుపు మనశ్శాంతి అనేటువంటిది ఏదైతే ఉందో, లేదా ఆత్మశాంతి ఏమైతే ఉందో క్రీస్తు వారిలోనే ఉంది. గనుక క్రీస్తు వారిని నమ్ముకోండి, క్రీస్తు రక్తంలో పాపక్షమాపణ పొందండి, క్రీస్తు సంఘంలో ఆరాధన చేయండి. రేపో మాపో రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు రానయ్యున్నారు గనుక పరలోకం చేరుకుందాం, క్రీస్తు సంఘం ద్వారానే చేరుకుందాం. దేవుడు మనను క్రీస్తు సంఘంలోనే ఉంచునుగాక. ఆమేన్. క్రీస్తు సంఘములోనే మనం పరలోకం ద్వారా వెళుచున్నాము గనుక ప్రియ దేవుని ప్రియులారా, క్రీస్తు సంఘములో ధన్యులమవుదాం. క్రీస్తునందు మీ అందరికీ వందనాలండి.